హాయ్, మొత్తానికి అయితే ఎస్ఎఫ్ఓ వచ్చేసాము. అక్కడ ఇక్కడ వీడియో తీస్తున్నాను, కానీ మీకు ఒక ప్లాన్ అంటూ తెలియాలి కదా. నేను ఎస్ఎఫ్ఓలో నేనేం చూడబోతున్నాను, మీకేం చూపించబోతున్నానని. సో నా ప్లాన్ ఏంటంటే, నా ఆఫీస్ వర్క్స్ అయిపోయినాక నేను ఒక వర్క్ షాప్కి వచ్చాను. ఆ వర్క్ షాప్ అయిపోయాక నేనేం చేస్తున్నాను అంటే, ఈ సాటర్డే సండేస్ లో యూనియన్ స్క్వేర్ నుంచి స్టార్ట్ చేసి కొన్ని మెయిన్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ స్క్వేర్ అని, దాని తర్వాత గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అని, దాంట్లో పాయింట్స్ ఉన్నాయి. విస్తా వ్యూ పాయింట్ అని, బ్యాటరీ స్పెన్సర్ అని. దాని తర్వాత ఏం చేస్తాను, ఫైన్ ఆర్ట్స్ మ్యూజియం ఒకటి ఉంది. దాని తర్వాత లేడీస్ కలర్స్ అని ఒకటి ఉంది, బట్ అది ఆప్షనల్ గా పెట్టాను. ఫైన్ ఆర్ట్స్ మ్యూజియం తర్వాత నేను మీకు గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూపిస్తాను. దాని తర్వాత 539 చూపిస్తాను. దాని తర్వాత ఫిషర్మెన్ రాఫ్ట్ చూపిస్తాను. దాని తర్వాత కేబుల్ కార్ మనకి ఆప్షనల్ గా ఉంది, ఎందుకంటే ఒక్కోసారి చాలా క్యూ ఉంటుందంట. ఒకవేళ క్యూ లేకపోతే కన్ఫర్మ్ గా కేబుల్ కార్ లో వచ్చి మీకు ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. ఇవి కాకుండా ఇంకేదైనా మంచిగా అనిపిస్తే ప్లేస్ కన్ఫర్మ్ గా మీకు షేర్ చేస్తాను. ఇది నా ఓవరాల్ ట్రిప్ ప్లాన్. ఎందుకంటే నేను ఎక్కువ రోజులు ఉండట్లేదు. నేను ఫ్రైడే వచ్చాను, వర్క్ షాప్ చూసుకున్నాను. సాటర్డే సండే మాత్రమే స్పెండ్ చేయబోతున్నాను. మండే మళ్ళా వర్క్ షాప్ ఉంటుంది. దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. సో ఈ మధ్యలో ఎంత కుదిరితే అంత మీకు చూపించడానికి ట్రై చేస్తాను. గుర్తుంది కదా మీకు, ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎక్కడైనా నా వీడియోస్ చూస్తున్నప్పుడు పర్లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీకు అనిపిస్తే, సపోర్ట్ చేయాలనిపిస్తే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో షేర్ చేయండి. లేదు నేనేమైనా కరెక్ట్ చేసుకోవాలని మీకు అనిపిస్తే దయచేసి కామెంట్ చేయండి. మర్చిపోవద్దు, నా ఛానల్ పేరు స్టోరీ బై రాఘవ్. నా వైపు నుంచి మీకు ఒక చిన్న స్టోరీ.